నెల్లూరులో నేరాలు హడలెత్తించేస్తున్నాయి. నెల రోజులుగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే జనం గజగజ వణికిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే కర్రలు కత్తులతో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఒకరోజు 2 హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. బైక్ తగిలించాడని అడిగినందుకు అందరూ చూస్తుండగానే పొడిచి చంపేశారు. మరో దగ్గర మద్యం మత్తులో మరొకరి ఉసురు తీశారు. నెల్లూరులోని అయ్యప్పగుడి వద్ద ఒక హత్య జరిగింది. టిఫిన్ తీసుకెళ్లడానికి వచ్చిన ఓ వ్యక్తిని ఓ కుర్రాడు కత్తితో గుండెల మీద పొడిచి చంపేశాడు. ఈ గొడవకు కారణం ఏమీ లేదు అసలు. కేవలం ఆ కుర్రాడు మద్యం మత్తులో ఉండడం. టిఫిన్ సెంటర్ వద్ద బక్షు అనే వ్యక్తి బైకును 2 యువకులు మద్యం మత్తులో వచ్చి ఢీకొట్టారు. దీంతో బక్షు వెళ్లి ఆ యువకుడిని అడిగాడు. మద్యం మత్తులో తూలుతున్న ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా అడ్డు వచ్చిన వారందరికీ కత్తి చూపించి బెదిరించాడు కూడా. ఆ ఘటనను బక్షు తన సెల్ ఫోన్లో రికార్డు చేస్తూ ఉండగా ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. బొడ్డులో ఉన్న కత్తిని తీసుకుని బక్షు గుండెలపై పదే పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. బక్షు గారు అనేది అతను ఆటనగర్లో నుంచి వర్క్షాప్లో నుంచి పని చేయించుకుని బండిది టిఫిన్ తీసుకునేదానికి వెళ్ళాడు. టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పిల్లకాయలు కూడా బైకులు వేసుకుని ఆడికి వచ్చారంట. బక్షు బండి పార్కింగ్ చేస్తుంటే బక్షు బండికి తగిలిందంట బైకు. అరే అంత ప్రధానంగా ఎట్ట వచ్చారా ఏంద్రా చూసుకుని రా కదా పిల్లకాయలు కదరా ఇదేనా హైవే రోడ్ అని చెప్పి అరిచాడంట. అంటే స్పీడ్గా వచ్చి అతని వాహనాన్ని గుద్దారు. ఆడే స్పాట్లో జరిగింది చెప్పింది, ఏరే వాళ్ళు కూడా చెప్పింది అదే మాట. తర్వాత ఇద్దరికి వాదన జరిగింది. నువ్వు ఎంతరా అంటే నువ్వు ఎంతరా అని చెప్పి పిల్లోడు వాదన చేశాడు, ఆయన వాదన చేశారు. ఇద్దరు ఒక చెంప దెబ్బ ఈయన కొట్టాడంటే ఆయన కొట్టాడు. దాని తర్వాత ఆ వాదన జరిగేటప్పటికి ఇంకా ఎక్కువ అయిపోయేటప్పటికి ఆ పిల్లోడు కత్తి తీసుకొని పొడి చేశాడంట సార్. అది గుండెల మీద పొడిచారు, 2-3 పోట్లు పొడుచున్నారు సార్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడిపోయిన బక్షును స్థానికులతో కలిసి కాపాడే ప్రయత్నం చేశారు. ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగానే మార్గమధ్యంలో బక్షు చనిపోయాడని తెలిసింది. ఘటనపై ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. కేవలం మద్యం మత్తులోనే 20 ఏళ్లు కూడా నిండని కుర్రాళ్లే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. నా కొడుకు అన్నారు. ఆ పక్క నుంచి చూసి నాకు ఫోన్ చేసేప్పుడు నేను వెళ్ళి కనీసం 100 మంది ఉన్నారు సార్. ఆడ ఎవరు ముందుకు పోలేదు. అతను బ్లడ్ పోతా ఇంకా ఆడే పడిపోయినాడు. చచ్చిపోయే మూమెంట్లో ఉంటే ఇంక నేను చూడలేక ఆటోని పిలిచి అప్పటికి సీఏ గారు వచ్చేసారు 5 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. వాళ్ళ సహకారం అందరం తీసుకొని ప్రజల సహకారం కూడా తీసుకొని ఆటోలు ఎక్కించుకొని బొల్లెని హాస్పిటల్కి తీసుకొచ్చాము. బొల్లెని హాస్పిటల్కి తీసుకొచ్చిన 15 నిమిషాలకి 20 నిమిషాలకి అతను చనిపోవడం కారణం జరిగింది సార్. ఇక మరో ఘటనలో సుల్తాన్ అనే వ్యక్తి నెల్లూరులో ప్రాణాలు కోల్పోయాడు. జాకిర్ హుస్సేన్ నగర్కు చెందిన సుల్తాన్ అదే ప్రాంతానికి చెందిన మరో 2 పెన్నా శివారు ప్రాంతంలో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దాంతో మద్యం మత్తులో ఉన్న 2 దుండగులు సుల్తాన్పై అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి హంతకుల కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో గడిచిన 2 నెలల్లోనే 10కి పైగా ఇలాంటి దారుణ హత్యలు జరగడం కలవరపాటుకు గురి చేస్తోంది జనాలు. చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిసై హత్యలకు తెగబడుతున్నారు. ఎక్కడి నుంచైనా పోలీసులు నిఘాపించి ఈ దారుణాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ RTV క్రైమ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.